హాయ్ అండి అందరికీ. హెల్దీ హెయిర్ గురించి నేనైతే ఒక టిప్ చెప్పబోతున్నా. ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ, కాకపోతే నేను ఎలా యూస్ చేస్తాను అనేది చూపిస్తున్నా. కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ అంతవరకు టీ పొడి వేసి దాన్ని బాగా మరిగించాలండి. దీన్నే మనం డికాషన్ కూడా అంటాం కదా, అలా మరిగించాలన్నట్టు. ఇలా చేయడం వల్ల, ఇలా మరిగించడం ద్వారా మనము గోరింటాకు పొడిలో మిక్స్ చేస్తాం కదా, ఎవరికైతే వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఉంటుందో వాళ్ళకి కలర్ అనేది బాగా పట్టుకుంటుంది. అందుకే ఇలా డికాషన్ చేసి మిక్స్ చేయాలి అన్నట్టు. ఈ డికాషన్ అయిన తర్వాత కొంచెం చల్లార్చనివ్వాలి, లేదంటే గోరెచ్చగా ఉన్నా పర్వాలేదు. ఇది నైట్ మొత్తం నానబెట్టాలి. గోరింటాకు మొత్తం కలిపేసి ఈ డికాషన్లో నైట్ అంతా నానబెట్టేసేయాలి. మనకి ఏది ఇష్టం ఉంటే మనం ఏ ప్రోడక్ట్ వాడుతుంటే అదే వాడుకోవచ్చు. గోరింటాకు ఎర్రది, బ్లాక్ హెన్న కాదండి, ఇది రెడ్ కలర్ అన్నట్టు. గోరింటాకు ఆకు దొరికినా పర్వాలేదు, దాన్ని బాగా ఎండబెట్టేసి పౌడర్ చేసుకుంటే అది ఇంకా చాలా మంచిది. హెయిర్కి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. మనకి ఇప్పుడు గోరింటాకు చాలా వరకు ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, సిటీస్లో చాలా తక్కువ కదా, అందుకే హెన్నా పౌడర్ తెచ్చుకొని చేసుకోవచ్చు. గోరింటాకు మాత్రం దొరికితే చాలా మంచిది హెయిర్కి. అసలు డాండ్రఫ్ ఏది అనేది ఉండదు, హెయిర్కి హెల్దీ హెయిర్ ఉంటుంది. నాకైతే గోరింటాకు ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే పౌడర్ తెచ్చుకున్నా. ఎవరిష్టం వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు వాడుకోవచ్చు. నేనైతే ఈ ప్రోడక్ట్ వాడుతున్నా. మన హెయిర్కి ఎంత అవసరం అవుతుందో దాన్ని బట్టి 2 to 3 స్పూన్సా 4 స్పూన్సా అని వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకున్న తర్వాత డికాషన్ అనేది గోరువెచ్చగా ఉంటుంది కదా, గోరువెచ్చగా అయిన డికాషను ఈ మెహందీలోకి మొత్తం మిక్స్ చేయాలి అన్నట్లు. ఇలా వేసుకొని గోరువెచ్చగా ఉన్న డికాషను వడకట్టుకోవాలి. టీ పొడి పడకుండా ఇలా వడకట్టుకోవాలి. వడపట్టిన తర్వాత మొత్తం కలిపేసేయాలి మెహందీ. మనకు స్పూన్తో కంఫర్ట్ ఉంటే, లేదా హ్యాండ్తో కంఫర్ట్ ఉంటే, ఎలా ఉంటే అలా. చేతితో అయితే ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవచ్చు, స్పూన్తో అయితే అంత మంచిగా రాదు. నేను కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వేసాను కాబట్టి స్పూన్ తోటే కలుపుతున్నా. ఇలా ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలిపేసి, ఉండలు లేకుండా మెత్తగా మంచిగా కలిపేసి నైట్ అంతా నానబెట్టాలండి. ఇది నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం హెడ్ బాత్ చేసే ముందు 1 అవర్ ముందే ఇది అప్లై చేసుకోవాలి. హెయిర్కి మంచిగా పాయలు తీసి మంచిగా అప్లై చేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 అవర్ కానీ 1.5 అవర్ తర్వాత కానీ హెడ్ బాత్ చేయాలి అన్నట్లు. ఇలా హెన్న పెట్టడం వల్ల డాండ్రఫ్ అనేది రాదు, స్కల్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. వేడి ఉన్నా కూడా వేడి అనేది తగ్గిపోతుంది అన్నట్టు, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెల్దీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది హెన్న అనేది. అలాగే కలర్ చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్లు. ఇలా పెట్టడం ద్వారా హెయిర్ అనేది చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. అయితే డ్రై హెయిర్లో హెన్నా పెట్టకూడదు. కొంచెం ఆయిల్ ఉన్నప్పుడే మనము హెన్నా అప్లై చేయాలి. హెన్నా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ కంపల్సరీ ఉండాలి. మరి ఎక్కువ హీట్ వాటర్తో స్నానం చేయకూడదు, కొంచెం హీట్గా ఉంటే సరిపోతుంది. ఇలా వీక్లో వన్స్ కానీ, లేకపోతే కుదిరితే ట్వైస్ కానీ, మ్యాక్సిమం ఎంత లేకున్నా 2 వీక్స్కి ఒక్కసారైనా ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. ఇది నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి. నాకైతే చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కలపడం అయితే అయిపోయింది. ఎంత స్పూన్తో కలిపినా కూడా మనం చేయి పెట్టి కలిపితేనే అది మంచిగా అనిపిస్తుంది. చూడండి, క్లీన్ చేయడానికైతే హ్యాండ్ అవసరమే అవుతుంది. రెడీ అయిపోయింది.